హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకుని మీకు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకు కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే హాస్టల్ హిల్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో మరిన్ని చాలా వీడియోసే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి, చాలానే బాగుంటాయి. ఇంకా మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ని కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియోని అయితే తీస్తున్నా. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. సాయిబాబా టెంపుల్ అంటే తెలుసు కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సాయిబాబా టెంపుల్స్. ఎక్కడైనా సరే సాయిబాబా టెంపుల్ అంటే కొంచెం సైలెన్స్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా కూడా కలర్స్ అట్లా ఏం వేయకుండా వైట్ కలర్లో ఉంటుంది కదా టెంపుల్, మేబీ అందుకే అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ మా పిన్ని అయితే పూజా సామాన్ తీసుకున్నాం కదా, సో వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తా అని చెప్పి టెంకాయ అయితే కొట్టుకొని వస్తుంది. ఇంకా చూసారు కదా సాయిబాబాని. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళి కూడా క్లియర్గా చూపిస్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ టెంపుల్లో కూడా అంతే, చాలా గార్డెన్ అంతా కూడా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ టెంపుల్స్ అంటేనే కొంచెం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఎంత బాగా మెయింటైన్ చేశారో. ఇక్కడ కూడా గార్డెన్ అంతా కూడా నీట్గా ట్రీస్ అంతా కట్ చేసి అలా. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ గంట అయితే కొట్టేసి నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను, మీకైతే క్లియర్గా చూపిస్తాను చూడండి. మెయిన్ డోర్లో నుంచి ఇట్లా ఎంటర్ అయ్యి లెఫ్ట్ పోతే ఇక్కడ చాలా రకాల ఫొటోస్ అయితే వేశారనమాట సాయిబాబాకి సంబంధించి. ఇంకా దాని కింద కొన్ని కొటేషన్స్, ఇంకా అప్పట్లో జరిగిన కొన్ని స్టోరీస్ అన్నీ కూడా రాశారు. బట్ నాకు అంతగా తెలుగు చదవడం రాదు, ఎందుకంటే నేను చదివింది కన్నడ అనమాట, కర్ణాటకలో. సో తెలుగు కొంచెం కొంచెం వస్తుంది చదవడానికి, బట్ పూర్తిగా కన్నడ చదివినలాగా తెలుగు అయితే చదవలేను. సో ఇంకైతే లోపలికైతే వెళ్తున్నాము. ఆ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ కొద్దిసేపు అయితే చూసాము, అక్కడంతా కూడా నించొని ఇంకా లోపల సాయిబాబాని అయితే దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ ఒక చిన్న ఉయ్యాలలో అయితే ఒక చిన్న సాయిబాబా ఫోటో అయితే పెట్టారు, అది కూడా చూపించాను మీకు. ఇంకా నెక్స్ట్ ఈరోజు అయితే ఏమంత క్రౌడ్ కూడా లేదు ఇక్కడ. మేము వెళ్ళిన టైంకి అసలు ఏమంత రష్ లేదు. సో మేమైతే కొంతసేపు పీస్ఫుల్గా అయితే స్పెండ్ చేసాం అక్కడే కూర్చొని. ఇంకా రష్ ఉంటే అట్లా కూర్చొని అట్లా ఉండలేం కదా, సో రష్ ఏం లేదని చెప్పేసి కొద్దిసేపు అయితే అక్కడే కూర్చొని టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా మీరు ఏ ఊరు నుంచి మన వీడియోస్ అయితే చూస్తున్నారో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ నుంచి వీడియోస్ అయితే చూస్తున్నారు అని చెప్పి నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకనే అడుగుతున్నా, ఏమనుకోవద్దు. చూసారు కదా అందరూ ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా కూర్చొని కొద్దిసేపు అయితే అలాగే ఉండేసి, బాగా ఈరోజు అయితే డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు దేవుడికి, అందుకనే కొద్దిసేపు అయితే కూర్చొని బాగా చూసుకొని అయితే ఇంకా బయలుదేరదామని చెప్పేసి బయట వచ్చాము. ఇంకా మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జిట్ డోరు వేరే ఉంటుంది అనమాట ఈ టెంపుల్లో. ఎగ్జిట్ డోర్ నుంచి వస్తే ఇంకా ఆ రోజు అయితే మొత్తం అన్నదానాలు ప్రసాదాలు అంతా కూడా ఇస్తాండ్రి. మేము ఆ టైంకి ఫుల్గా తినేసి వచ్చాము, అందుకనే ఒకే ఒక ప్లేట్ తీసుకుని అందరూ కూడా కొంచెం కొంచెం అందరూ కూడా పంచుకున్నాం అనమాట. ఇంకా అందరూ ఇక్కడే కూర్చొని తింటున్నారనమాట. చాలా ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే, కూర్చోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కానీ అంతా కూడా. ఇంకా అందరూ కొంచెం కొంచెం తినేసి అయితే ఇంకా బయలుదేరదామని చెప్పి బయట అయితే వచ్చాము. ఇక్కడ గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇంకా నార్మల్గా గ్రీనరీ అంటే అందరూ మ్యాండేటరీగా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా, సేమ్ మేము కూడా అలాగే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ హార్స్లీ హిల్స్లో మేము మా పిల్లోళ్ళకి ఐస్ క్రీమ్ కొనిలేదని చెప్పి ఇక్కడైతే ఫుల్ గొడవ చేస్తున్నారనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ టెంపుల్ ఎక్కడుందనే కదా మీ డౌట్. ఈ టెంపుల్ వచ్చేసి పుంగనూరుకి మదనపల్లికి మధ్యలో హైవే ఉంది కదా, ఆ హైవేలో రోడ్ సైడే ఉంటుంది అనమాట. రైట్ సైడ్కి మనం మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్కి, పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే ఉంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలానే బాగుంది. ఇంకా మేము ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తినుకుంటే ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.